ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు చర్చలు సఫలమైనట్టు తెలుస్తోంది. మంత్రుల చర్చలతో జీవన్ రెడ్డి అలక వీడినట్లు సమాచారం. తనకు కాంగ్రెస్తో 40 ఏళ్ల అనుబంధం ఉందన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. జీవన్ రెడ్డి మనస్తాపానికి కారణమైన విషయాలను అధిష్టానానికి తెలుపుతామన్నారు భట్టి విక్రమార్క. ఎవరి మద్దతుకు నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతోని. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితుల్లో నా గౌరవం ఏదైతుందో నా ప్రధాన భావించిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నేను శాసనసభ సభ్యత రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగి నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో ఐ అప్రైజ్ యూ. సీఎం మాట్లాడారా మీతో? థ్యాంక్ యూ. మీరు అసెంబ్లీకి వెళ్దామని డిసైడ్ అయ్యారంటేనే మీరు ఊహించుకోండి అంటున్నారు కదా, అంటే డిస్కషన్ ఫెయిల్ కదా. డిస్కషన్ అనేది కాదన్న, వాళ్ళు దే హావ్ కమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్ ఓవర్ మీ. నాకు ఏదైతుందో జరిగినట్టు నా మనస్తాపం, నా యొక్క బాధ ఏదైతుందో వాళ్ళు గ్రహించడానికి వచ్చిండ్రు. మద్దతు ఉంది, అదేముంది. అదే కొలీగ్స్ మేము వీఆర్ కొలీగ్స్ మిత్రులం ఏదైతుందో కలిసి మాట్లాడుకోవడం సహజం. అది జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆస్తి, సీనియర్ గా నాయకులు. 83లోనే వారు చట్టసభలో పోటీ చేసినటువంటి నాయకులు. ఇప్పటి వరకు చట్టసభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చట్టసభలో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు. వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ, ఆ పెద్దరికం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తా ఉన్నాం.